చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ లో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టియానారంలో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని కోట్ల రూపాయలు వసూలు చేసిన కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్ గా ఈ ఘటన నేపథ్యం ఏంటి? అసలు ఎంతమంది వరకు కూడా ఎన్ని కోట్ల రూపాయల వరకు లాస్ అయి ఉంటారు? ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు ఈ విషయం మీద? ఫ్రీలాన్స్ ఆఫర్లతో భారీ మోసం కూడా జరిగింది. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ రెడ్డి ఒక కోట్లాది రూపాయలు వసూలు కూడా చేశారు. 100 కోట్ల రూపాయలు వసూలు చేసి పూర్తిగా ఈ యొక్క కస్టమర్లను మోసం చేశారు. అయితే ప్రధానంగా మాత్రము దాదాపు 100 కోట్ల రూపాయలు మోసం చేసి దాని తర్వాత కేసులు కూడా ఎత్తేస్తారు. దీనిపైన బాధితులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చూస్తే సరూర్ నగర్, బోడుప్పల్, గడ్డి అన్నారంలో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించినట్టుగా దీనికి సంబంధించి పెద్ద ఫ్రీలాన్స్ ఆఫర్లను కూడా ప్రకటించారు. దీంతో బాధితులు నిజమే అనుకోని కూడా 100 కోట్ల రూపాయలు కూడా చెల్లించిన నేపథ్యంలో ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఇటు పనులు కాకపోవడం, అయితే తాము మోసపోయామని చెప్పి కూడా గ్రహించిన బాధితులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఒక కేసు కూడా నమోదు చేసుకుని కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసి ప్రజెంట్ ఒక బాధితులకు సంబంధించి పూర్తిగా ఓరోరు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారో వాటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. మొత్తానికి ఒక ఫ్రీలాన్స్ పేరుతో మరోసారి ఒక రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మోసాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో మాత్రము ఎవరు కూడా మోసపోవచ్చు. ఇలాంటి ఫ్రీలాన్స్ ఆఫర్లకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు శ్రీకాంత్ తో పాటు ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారో వారిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేసి వారిని కూడా అదుపులోకి తీసుకుని దాని తర్వాత ఈ యొక్క మనీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, దాని తర్వాత పూర్తిగా బాధ్యులకు ఏ విధంగా న్యాయం చేయాలనే దానిపైన కూడా పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. ప్రజెంట్ మాత్రం శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.